వృద్ధాశ్రమానికి అవసరమైన సహకారం అందిస్తామని రైల్వే చీఫ్ కమర్షియల్ సూపర్వైజర్ వెంకటేశ్వరరావు తెలిపారు. గూడూరు పట్టణంలోని సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో తన సతీమణి సునీత జన్మదినం సందర్భంగా వృద్ధులకు అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. పండ్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి పుట్టినరోజుకు ఏదో ఒక సేవా కార్యక్రమం నిర్వహిస్తూనే ఉన్నామని వివరించారు. ఇంకా శ్రీకృష్ణ సేవా సమితి అధ్యక్షుడు మయూరి శ్యామ్ యాదవ్ తదితరులు మాట్లాడారు. సార్ సార్ పేపర్ ప్లేట్స్ అదే ముందు పేపర్ ప్లేట్ సార్ ఈరోజు మా యొక్క అర్ధాంగి అయిన సునీత గారి పుట్టినరోజు సందర్భంగా శ్రీ ఓం సాయి చారిటబుల్ ట్రస్ట్కి ఈ యొక్క వృద్ధులు, వికలాంగులు మరియు చిన్నపిల్లల యొక్క అనాథలకి ఈ అన్నదానం చేయడం అనేది నాకు చాలా సంతోషకరంగా ఉంది. ఎందుకంటే ఒక్కరోజైనా ఈరోజు కూడు గుడ్డ మించిన భాగ్యం అనేది ఈ ప్రపంచంలో మరి ఎక్కడ లేదు. ప్రతి ఒక్కరు కూడా దానికోసమే ఎంత సంపాదించినా, ఎన్ని కోట్లున్నా, ఎన్ని లక్షలున్నా కూడా ముందు గుడ్డ కూడు కనీసం తినడానికి, ఉండడానికి, కట్టుకోవడానికి అనేది మినిమం రెస్పెక్ట్ ఆఫ్ ద సిటిజన్ అనే ఒక కాన్సెప్ట్తో పోతున్నాము. ఇప్పుడు మేము ప్రతి ఒక్క చిన్న అకేషన్ కూడా ఇటువంటి వాటితో గడుపుకోవడం అనేది మాకు చాలా సంతోషకరంగా ఉంది. వీళ్ళకి మిగతా కూడా ఈ యొక్క చెస్ట్ చారిటీ చెస్ట్ యొక్క కళ్యాణి గారిని అడిగి వాళ్ళ యొక్క అవసరాలను తెలుసుకొని వాళ్ళకి ఉత్తరుత్తర ముందుగా వాళ్ళకి ఏం కావాలి, బట్టలు మరియు వాళ్ళకి కావాల్సిన అవసరాలు కూడా తీర్చేదానికి ముందుకు వస్తామని తెలియజేస్తూ మిగతా వాళ్ళు కూడా ప్రోత్సాహకరంగా ఇటువంటి కార్యక్రమాలు చేసి వికలాంగుల్ని, అనాథల్ని ఆదుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ యొక్క ఓం సాయి చారిటబుల్ ట్రస్ట్ మరియు మా సోదరు సమానులైన వంజాకృష్ణ శ్యామ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఓం సాయిరాం చారిటబుల్ ట్రస్ట్ నందు గూడూరు రైల్వే స్టేషన్లో పనిచేసిన సిబిఎస్ఆర్ వెంకటేశ్వర గారి అర్ధాంగి సునీత మేడం గారి జన్మదిన పురస్కరించుకొని ఈ ఆశ్రమం నందు
అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకం. ఈ సందర్భంగా ముందుగా సునీత మేడం గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇటువంటి జన్మదినాలు 100 వసంతాలు జరుపుకోవాలని చెప్పని ఆ దేవదేవుడు శ్రీకృష్ణ భగవాన్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడే అన్న చెప్పాడు, ఇదే కాకుండా ఈ వృద్ధులకి మరియు దివ్యాంగులకి ఏవైనా అవసరాలు గుర్తించి వారికి నా సహాయం అందిస్తానని చెప్పడం జరిగింది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఇటువంటి వృద్ధాశ్రయాల్లో ప్రతి ఒక్కరూ పాల్పంచుకొని తద్వారా వారికి ఏ అవసరాలు గుర్తించి ఇవ్వటం అనేది చాలా మంచి పరిమాణం. ఆ విధంగా ప్రజలంతా రావాలని చెప్పని వారి అవసరాలు గుర్తించి ఇవ్వాలని చెప్పని ఈ సందర్భంగా కోరుకుంటూ మరొకసారి మేడం గారికి ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ సిబిఎస్ఆర్ వెంకటేశ్వర గారికి కూడా వారికి మరిన్ని అవసరాలు తీర్చాలా, తద్వారా వాళ్ళు సంతోషంగా ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అదేవిధంగా అమ్మ, మీరందరూ కూడా వృద్ధులు, వచ్చేది ఎండాకాలం, కొంచెం అప్పుడప్పుడు మంచిగా తాగండి, ఏమన్నా డాక్టర్ సలహాలు తీసుకొని శ్రద్ధగా ఉండండి, సంతోషంగా జీవించాలని చెప్పని ఆ దేవదేవుడు శ్రీకృష్ణ భగవాన్ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి సునీత మేడం గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.